హైదరాబాద్ పాండురంగానగర్ నీలిమ హాస్పిటల్ పక్కన హోలీ క్రాస్ హై స్కూల్ నందు బోనాల పండుగ చాలా ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. బోనాలతో ఉపాధ్యాయులు మరి వారి యొక్క సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా ఈ బోనాల పండుగ నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ స్కూల్ యాజమాన్యం అయితే చాలా బాగా పిల్లలతో ఆటపాటలతో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి ఎంతో ఆనందదాయకమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు హోలీ క్రాస్ హై స్కూల్ యాజమాన్యానికి మా బర్నీ టీవీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నమస్తే అండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు బర్నీ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. ఇది హోలీ క్రాస్ హై స్కూల్. మా కరెస్పాండెంట్ సార్ శివప్రసాద్ గారు ప్రతి సంవత్సరం ఏ రిలీజియన్ డిఫరెన్స్ లేకుండా అన్ని పండుగలు యాక్టివిటీ ద్వారా పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్కి పాత రోజుల గురించి తెలియదు కాబట్టి చాలా చక్కగా యాక్టివిటీ ద్వారా చేపిస్తారు. రేపు బోనాలు ఉంది కాబట్టి ఈరోజు మా యాక్టివిటీ ఏంటి అంటే బోనాల గురించి. సార్ ఏ రిలీజియన్ కూడా ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ అంటే క్రిస్మస్, ముస్లిమ్స్ అంటే మొహరం, హిందూస్ అంటే బోనాలు, దసరా ఇలా ఎలా ఉందో అన్ని పండుగలకి సమానంగా యాక్టివిటీ చేపిస్తారు. సో ఇది ఇవాళ మా గెటప్. మా టీచర్స్, మా స్టూడెంట్స్, మేము అందరు కలిసి చేసింది. మా స్కూల్ పేరుతో సగా మేము బోనాలు చేసుకున్నాము. హోలీ క్రాస్ హై స్కూల్ పాండురంగానగర్ దగ్గర ఉంటుంది, నియర్ నీలిమ హాస్పిటల్, పాండురంగానగర్. బోనాలు ఎందుకు చేపించుకుంటాము? ఎప్పుడో పూర్వకాలంలో 1813లో కరువు వచ్చింది. హైదరాబాద్ మొత్తము ప్లూగ్ అన్న డిజీజ్తోని అందరు వెళ్ళిపోయారు. ఆ టైంలో మహారాష్ట్ర నుండి ఉజ్జయిన్ స్టేట్లో మన సోల్జర్స్ అందరూ అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో అక్కడ ఒక ఉజ్జయిన్ స్టేట్లో దుర్గా టెంపుల్ ఒకటి ఉండే, అక్కడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకున్నారంట. అమ్మ, మా ఊరు మా హైదరాబాద్ అంతా బాగుంటే మళ్ళీ వచ్చి మీకు దండం పెడతామని. అక్కడ ఎలా అయితే మొక్కారో అలానే హైదరాబాద్ జనాలన్నీ ప్లూక్ డిజీజ్ నుండి సెట్ అయ్యి మంచిగా అయిపోయారు. ఇంకా అక్కడి నుండి హైదరాబాద్ మొత్తం బోనాలు అంటే మారు మోగుతుంది. అలానే స్కూల్స్, ప్రతి స్కూల్స్లో కూడా ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి కూడా పాత రోజుల గురించి ఏం తెలియట్లేదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా మేము పాత రోజుల్ని, ట్రెడిషన్ని, కస్టమ్స్ని కీపప్ చేయాలని అనుకుంటున్నాము. ధన్యవాదాలు.
సార్